రైతు సోదరులకు స్వాగతం. మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇక మిర్చి సీజన్ కూడా ఎండింగ్కి వచ్చింది కాబట్టి చివరికాయలే వస్తూ ఉన్నాయి మార్కెట్కి. సుపీరియర్ క్వాలిటీస్ పెద్దగా లేవు, మీడియం బెస్ట్లు మాత్రమే దొరుకుతూ ఉన్నాయి. ఇక సైజు కూడా తక్కువగా ఉంది కాబట్టి చాలా వరకు ధరలు 8,000, 9,000, 10,000, 11,000 నడుస్తూ ఉన్నాయి. కొన్ని వెరైటీస్ 341 కానీ తేజ కానీ ఇలాంటి వెరైటీస్ మాత్రం 13,000, 14,000 సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే నడుస్తూ ఉన్నాయి. ఎల్లో గోల్డ్ అయితే 23,000 గరిష్ట ధర కూడా నడుస్తూ ఉంది. ఇక ధరలు మనం ఒకసారి పరిశీలించినట్టయితే గుంటూరు మిర్చి యార్డ్లో 1081 ఈ వెరైటీ. ఈ సైజు కనుక తక్కువగా ఉంటే 10,000, కొంచెం మీడియంగా ఉంటే 11,000. వాటిల్లో మంచి బెస్ట్లో సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే 12,000 దాకా ధర నడుస్తూ ఉంది. ఇక నెంబర్ 5 అయితే లోయెస్ట్ మీడియం 11,000 ఉంది, హైయెస్ట్ 12,000 దాకా నడుస్తూ ఉంది. ఇక 341 సైజ్ తక్కువగా ఉంటే 12,000, మీడియంగా ఉంటే 13,000. మంచి సుపీరియర్ క్వాలిటీస్ కనుక దీంట్లో దొరికితే 14,000. ఎక్కడో 1-2 చోట్ల మాత్రమే ఈ ధర నడుస్తుంది. 5531 మనం పరిశీలించినట్లయితే 11,000, 12,000, 13,000. ఎక్కువగా 11,500, 12,000 ఈ వెరైటీస్ ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో. ఈ వెరైటీస్కి 12,000 దాకా డిమాండ్ దొరుకుతూ ఉంది. ఇక 355 బ్యాట్కి మనం పరిశీలించినట్లయితే 11, 12,000, 13,000. మంచి సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే 14,000 దాకా ఉంది. ఎక్కువగా ఈ మీడియాలన్నీ 12,000కు కొనుగోలు చేస్తున్నారు. ఆర్మోర్ 10,000, 11,000, 12,000. ఎక్కువగా మీడియం ఉన్నాయి, 11,000 నడుస్తూ ఉన్నాయి. షార్ట్ ఉంటే 10,000. సుపీరియర్ క్వాలిటీస్ అందులో కనుక మంచి క్వాలిటీస్ దొరికితే 12,000 ధర కూడా దక్కుతూ ఉంది. ఇక షార్కులు మనం పరిశీలించినట్లయితే 11,000, 12,000. ఎక్కడన్నా సుపీరియర్ క్వాలిటీస్ 1-2 దొరికితే 14,000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఎల్లో గోల్డ్ 18,000, 20,000 సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 23,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. 2043 12,000, 14,000 సుపీరియర్ క్వాలిటీస్ ఎక్కడన్నా 1-2 వెరైటీస్ ఉంటే 16,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. బంగారం 10,000, 11,000 మంచి క్వాలిటీస్ ఉంటే 12,000. ఇక తేజ మనం పరిశీలించినట్లయితే కాయ సైజు చివరి కోత కాబట్టి షార్ట్గా ఉన్నాయి, 11,000 కొనుగోలు చేస్తున్నారు. మీడియం అంటే 12,000. సుపీరియర్ క్వాలిటీస్ అయితే 14,000 కొనుగోలు చేస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఇంక ఈ ధరలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మార్కెట్ యార్డ్ సెలవులు వస్తాయి. జూన్ తర్వాత చైనాకి ఎక్స్పోర్ట్స్ ఉంటే ధరలు పెరిగే అవకాశం ఉంది. మీరు కనుక మిర్చి అమ్మి ఉంటే ఏ ధరకు అమ్మారు అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.